బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. గ్రానైట్ క్వారీలపై వారం రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. అయితే ఇందులో వైసీపీ నేతల క్వారీలే సింహభాగం ఉండడం గమనార్హం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీతో మొదలైన దాడులు నేడో రేపో మాజీ మంత్రి సిద్ధారాఘవకు చెందిన గ్రానైట్ క్వారీలో సైతం దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన శ్రీ సూర్య గ్రానైట్ క్వారీతో మొదలైన దాడులు వీరభద్ర, సాంభవి, మణికంఠ, కృష్ణసాయి, నాంది, హంస గ్రానైట్ క్వారీలపై దాడులు చేశారు. ఇందులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బంధువుకు చెందిన వీరభద్ర గ్రానైట్స్, సిద్ధా రాఘవరావు బంధువులకు సంబంధించిన మణికంఠ, కృష్ణసాయి గ్రానైట్ సంస్థలపై దాడులు జరిగాయి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి భాగస్వామిగా ఉన్న నాంది గ్రానైట్ పై కూడా దాడులు జరిగాయి. ఇందులో నాంది గ్రానైట్ మినహా మిగతా అన్ని క్వారీ సంస్థల యజమానులు గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో కూటమి ప్రభుత్వం కావాలని వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని క్వారీలపై దాడులు చేయిస్తుందా అని ప్రచారం జరుగుతుంది. నేడో రేపో మాజీ మంత్రి సిద్ధారాఘవరావుకు చెందిన గోల్డెన్ గ్రానైట్, కామాక్షి గ్రానైట్ క్వారీల్లోనూ తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, జిల్లా వ్యాప్తంగా కూడా అటు గ్రానైట్ క్వారీలో అయితే ముమ్మర తనిఖీలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మరి ఇప్పటి వరకు ఏమన్నా అవకతవకలు గుర్తించారా? ఇంకా ఎక్కడెక్కడ దాడులు చేసే అవకాశం ఉంది? తనిఖీలు అయితే గత 6 రోజులుగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 6 రోజుల్లో కూడా టీడీపీకి చెందిన ప్రముఖ నేతల క్వారీలతో పాటుగా టీడీపీ నేతల క్వారీలను కూడా రెగ్యులర్ గా తనిఖీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ చెంకుర్తిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి క్వారీల్లో సూర్య గ్రానైట్ క్వారీతో పాటుగా శాంభవి గ్రానైట్, మణికంఠ, వీరభద్ర, కృష్ణసాయి, నాంది ఈ గ్రానైట్ క్వారీలన్నింటిలో కూడా వరుస తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో నాంది క్వారీ తీసుకున్నట్లయితే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి క్వారీగా కూడా గుర్తింపు జరిగింది. అయితే మిగతా క్వారీలన్నీ కూడా వైసీపీ సానుభూతిపరుల క్వారీలుగా తెలుస్తుంది. మాజీ మంత్రి క్వారీల్లో కూడా ఈ రోజు రేపు తనిఖీలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2 గ్రూపులుగా ఏర్పడి గడిచిన 7 రోజులుగా కూడా క్వారీల్లో పూర్తి స్థాయి తనిఖీలు కూడా చేస్తున్నారు. ఫిట్మెంట్ ఆధారంగా వారు తీసినటువంటి రాయి వివరాలతో పాటుగా ఆ బుక్కుల్లో నోట్ చేసినటువంటి రాయి వివరాలను కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు వాళ్ళు తీసినటువంటి క్వారీతో పాటు క్వారీ సరిహద్దు ఏవైతే ప్రభుత్వం నుంచి పొందిన లీజు ఆ డాక్యుమెంట్లతో పాటుగా వారు ఇప్పుడు క్వారీ చేస్తున్నటువంటి సరిహద్దులపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మైనింగ్ శాఖకు 100ల సంఖ్యలో అక్కడి నుంచి అర్జీలు అదేవిధంగా ఫిర్యాదులు అంది ఉన్న నేపథ్యంలో ఆ ఫిర్యాదులను కూడా పరిశీలనకు తీసుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ చెంకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ భూములతో పాటు వాగులు, వంకలు కూడా ఆక్రమించి క్వారీయింగ్ చేస్తున్నారంటూ ఇప్పటికే 100ల సంఖ్యలో కూడా ఫిర్యాదులు అంది ఉన్నాయి. వాటికి సంబంధించి వారు లీజు తీసుకున్నటువంటి ప్రాంతం పూర్తిగా వారి హక్కు పొందినటువంటి ప్రాంతమా, లేక ప్రభుత్వ భూములు కానీ, లేదా వాగుపారంబోకు భూములు, లేదా వంకపారంబోకు భూములు ఏమైనా ఉన్నాయా, వాటితో పాటు వాళ్ళు ఇప్పటి వరకు తీసినటువంటి రాయికి సరైన రాయల్టీని చెల్లించారా లేదా, అంతేవిధంగా వారు తీసినటువంటి రాయి రికార్డులో నమోదు చేసినటువంటి రాయి యొక్క వివరాలతో పాటు వాళ్ళు చెల్లించినటువంటి రాయల్టీ వివరాలను కూడా పూర్తి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ వాటికి సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు సుమారు 100కు పైగా కూడా ఈ క్వారీలు చెంకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ గడిచిన ఈ రోజుతో పూర్తి చేస్తున్నట్లయితే 7 రోజులుగా కూడా సుమారు 10 క్వారీల వరకు కూడా తనిఖీలు చేశారు. అయితే మిగిలిన క్వారీల్లో కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో క్వారీ యజమానులు పూర్తి స్థాయిలో ఆందోళనకు గురి అయి అటు మైనింగ్ శాఖ మంత్రితో పాటుగా జిల్లా మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ను కూడా కలిసి పలు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో అనేక ఒడిదుడుకులకు గురి అయినటువంటి గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం నుంచి కోలుకునేటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వచ్చి పూర్తి స్థాయి ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం దృష్టి పెట్టి తమను ఆదుకోవాలి కానీ
ఇటువంటి సమయంలో తనిఖీలు చేయడం అనేది మూలిగే నక్కపై తాటికాయ పడ్డ సామెతగా ఉందని తమను ఆదుకోవాలంటూ కూడా వారు వినతులు ఇచ్చారు. అయితే ఫిట్మెంట్ ఆధారంగా రికార్డులు తీయడం అనేది చాలా ఇబ్బందికరమని, తీసినటువంటి ప్రతి రాయి కూడా పనికిరాదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్వారింగ్ చేయాలని కూడా వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి కొల్లు రవీందర్తో పాటు గొట్టిపాటి రవికుమార్ కూడా దానికి సంబంధించి వారికి అనుకూలంగా ముఖ్యమంత్రితో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. విజయవాడలో మంత్రులను కలిసి వచ్చినటువంటి ఈ మైనింగ్ యాజమాన్యం ఈ ఎవరైతే క్వారీయింగ్ ఉన్నారో క్వారీల యజమానులు సంతోషాన్ని వ్యక్తం చేయడం కాకుండా వారికి తమకు అనుకూలంగా జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాల పాటు కూడా ఇటువంటి తనిఖీలు నిర్విరామంగా జరిగాయి. అయితే ఆ సమయంలో పూర్తి స్థాయి టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన క్వారీలపైన జరగడం, భారీ స్థాయిలో అపరాధ రుసుములు విధించడం, అవి మూతపట్టం కూడా ఆ సమయంలో చోటు చేసుకుంది. అదే నేపథ్యంలో నేడు అటువంటి తనిఖీలే జరుగుతాయనేటువంటి భయంతో ఇప్పటికే వైసీపీ సానుభూతి పరులంతా కూడా మంత్రులను సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.